వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ రక్షణ రంగంలో భారతదేశం తన పవర్ ఏంటో మరోసారి క్లియర్ కట్ గా చూపించింది. సౌత్ కొరియాలో మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జరిపిన 3 రోజుల హై ప్రొఫైల్ పర్యటన ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. అణ్వాయుధాలు ఉన్నాయనే అహంకారంతో ఇతర దేశాలను బ్లాక్మెయిల్ చేయాలని చూసే శక్తులకు సియోల్ వేదికగా భారత్ అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే కొరియా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారతీయ వీరుల జ్ఞాపకార్థం అక్కడ ఒక మెగా వార్ మెమోరియల్ ను కూడా ప్రారంభించారు. డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సౌత్ కొరియాతో భారత్ కుదుర్చుకున్న సరికొత్త ఒప్పందాల పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. సౌత్ కొరియా రాజధాని సియోల్లో పర్యటించిన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గ్లోబల్ డిఫెన్స్ సెక్టార్ను ఆకర్షించేలా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అంశాలపై భారత్ తన గళాన్ని బలంగా వినిపించింది. ముఖ్యంగా అంతర్జాతీయ దేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అణువాయుధాల పేరుతో బెదిరింపులకు పాల్పడే శక్తులను భారతదేశం అస్సలు సహించబోదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇండియా ఎప్పుడూ తన నో ఫస్ట్ యూజ్ పాలసీకి కట్టుబడి ఉంటుందని, అంటే తాము ముందుగా ఏ దేశంపైన అటాక్ చేయమని ప్రపంచానికి స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో ఎవరైనా తమపై న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు. భారతదేశ రక్షణ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లితే శత్రువుల అంతం ఖాయమనే రేంజ్లో రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సియోల్లో జరిగిన ప్రతిష్టాత్మక ఇండియన్ డయాస్పోరా ఈవెంట్లో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ మన దేశ మిలిటరీ కెపాసిటీని వివరించారు. ఆపరేషన్ సింధూర్ లాంటి క్లిష్టమైన రెస్క్యూ మిషన్ల గురించి ప్రస్తావిస్తూ భారత సైన్యం సత్తాను చాటారు. టెర్రరిజం విషయంలో భారతదేశం జీరో టాలరెన్స్ పాలసీని మాత్రమే ఫాలో అవుతోందని, నేటి ఇండియా ఎంతో కాన్ఫిడెంట్ గా అత్యంత సామర్థ్యమున్న ఒక పవర్ఫుల్ నేషన్ గా ఎదిగిందని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు. శత్రువుల కుట్రలను తిప్పికొట్టడంలో ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే బెస్ట్ అని నిరూపితమైంది. ఈ 3 రోజుల అఫీషియల్ విజిట్ లో భాగంగా ఇండియా, సౌత్ కొరియా దేశాల మధ్య రక్షణ సంబంధాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి. రక్షణ ఉత్పత్తుల తయారీ, మిలిటరీ ట్రైనింగ్, అలాగే నెక్స్ట్ జనరేషన్ కు అత్యంత కీలకమైన సైబర్ స్పేస్ సెక్యూరిటీ రంగాలలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇరు దేశాల రక్షణ మంత్రులు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా లాంటి శక్తుల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ శాంతిని కాపాడడానికి ఈ పార్ట్నర్షిప్ ఎంతో హెల్ప్ అవుతుందని ఇరు దేశాల రక్షణ నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ పర్యటనలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, చారిత్రాత్మకమైన ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కొరియా యుద్ధం జరిగి 75 ఏళ్లు పూర్తయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని సియోల్లోని ఇంజింగాక్ పార్క్లో కొత్తగా నిర్మించిన ఇండియన్ వార్ మెమోరియల్ ను రాజ్నాథ్ సింగ్, సౌత్ కొరియా మినిస్టర్ ఆఫ్ పెట్రియాట్స్ అండ్ వెటరన్ అఫైర్స్ సంయుక్తంగా ప్రారంభించారు. నాటి కొరియా యుద్ధ సమయంలో అంతర్జాతీయ శాంతి స్థాపన కోసం భారత సైన్యానికి చెందిన 60 పారాఫీల్డ్ అంబులెన్స్ కస్టోడియం ఫోర్స్ ఆఫ్ ఇండియా చేసిన అమోఘమైన ప్రాణ త్యాగాలను అందించిన హ్యుమానిటేరియన్ సర్వీసులను ఈ సందర్భంగా ఘనంగా స్మరించుకున్నారు. నాటి భీకర యుద్ధంలో గాయపడిన వేలాది మంది కొరియన్లకు మన భారతీయ సైనికులు అందించిన వైద్య సేవలను ఇప్పటికే సౌత్ కొరియా ప్రభుత్వం, అక్కడి ప్రజలు ఎంతో కృతజ్ఞతతో గౌరవంగా గుర్తు చేసుకుంటారు. ఈ మెమోరియల్ ప్రారంభంలో భారత్, సౌత్ కొరియాల మధ్య దశాబ్దాల నాటి ఆర్మీ స్నేహబంధం మరింత పటిష్టంగా, స్ట్రాంగ్ గా మారిందని చెప్పొచ్చు.